హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే చాలా మందికి కేవలం చార్మినార్ మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ అనేక ప్రాచీనమైన ఆలయాలు పాత బస్తీలో అడుగడుగునా కనిపిస్తాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అలాంటి వందలాది ఆలయాలలో మురళీ మనోహర్ స్వామి ఆలయం కూడా ఒకటి. మురళీ మనోహరుడు వేణుగానం వింటే పరవశించిపోయే హిందూ భక్తులు ఆయన పేరిట ఉన్న వందలాది ఎకరాల భూములు ఏమైపోయాయని ఇప్పుడు గొంతెత్తుతున్నారు. కృష్ణుడు వేణుగానం మాత్రమే కాదు, దంప పరిరక్షణ కోసం పాంచజన్యాన్ని కూడా పూరించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి మురళీ మనోహరుడి ఆలయ భూములు ఎన్ని, ఇప్పుడు మిగిలి ఉన్నవి? దేవుడి వేణుగానం వింటే ప్రాణాలు కదిలిపోతాయో ఆ దేవుడే మురళీ మనోహరుడు. భక్తులు ఆయన మురళీగానంలో నీలమైపోతే ఆయన కొలువైన భూములు హారతి కర్పూరం కన్నా వేగంగా కరిగిపోతున్న వైనం ఇప్పుడు సామాన్య ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. పాత బస్తీలోని కిషన్ బాగ్ వద్ద రికార్డుల ప్రకారం 200 ఏళ్ల చరిత్ర గల మురళీ మనోహర్ స్వామి ఆలయానికి దివ్యమైన చరిత్ర ఉంది. నిజానికి 3.5 ఎకరాల్లో ఉన్న ఈ ఆలయానికి వేల ఎకరాల భూములు దేవుడు మాన్యంగా ఉన్నాయి. ఈ ఆలయం ఉన్న ప్రాంతం కిషన్ బాగ్ అంటే కృష్ణుడి పేరున ఉన్న తోట. మరి తోటలో ఎన్ని ఎకరాలు ఉండేవో ఎవరైనా ఊహించుకోవచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ఎంతో ఆసక్తికరం. ఢిల్లీకి చెందిన రాజా రఘురాంకు మురళీ మనోహరుడు కలలో కనిపించి తానిక్కడ ఉన్నానని, తన విగ్రహాన్ని వెలికితీసి ఆలయం కట్టించాలని ఆదేశించాట. దీంతో ఢిల్లీ నుంచి రాజా రఘురాం వచ్చి ఇక్కడ తవ్వి చూస్తే మురళీ మనోహరుడి దివ్య విగ్రహం కనిపించింది. ఇది 1822లో జరిగిందట. అప్పుడే ఇక్కడ ఆలయం కట్టించారు. అదే మురళీ మనోహర్ స్వామి వారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కానీ విషాదం ఏంటంటే ఓల్డ్ సిటీలో ఇలా 200 ఏళ్లకు పూర్వం నుంచి ఉన్న ఆలయం గురించి చాలా మంది భక్తులకు తెలియకపోవడం. విశేషం ఏంటంటే ఆలయ చరిత్ర 200 ఏళ్లకు పైబడింది. కానీ ఈ స్థలంలో మూల విరాట్టుగా కొలువైన మురళీ మనోహరుడు అంతకు ఎన్ని వందల ఏళ్లుగా ఇక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసు? అందుకే అనేది హైదరాబాద్ చరిత్రను కేవలం 400 ఏళ్లకే పరిమితం చేయకండి అని. ఈ ఆలయ సందర్శనకు తెలిసిన భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాచీన చరిత్రకు మరింత ప్రాచుర్యం కల్పిస్తే ఎంతమంది భక్తులు వస్తారో, టెంపుల్ టూరిజం ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్పాల్సిన పనిలేదు అంటున్నారు హిందూ సంస్థల ప్రతినిధులు. కిషన్ బాగ్లో వెలసిన ఈ ఆలయానికి ఎకరాల కొద్దీ భూములుండేవి. అయితే దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా అవన్నీ కూడా కబ్జాసుర్ల పరమైపోయాయి. ఆ భూముల్ని తిరిగి సాధించుకుంటే ఆలయ వైభవం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవాల్సిందే. దీనిపై కొందరు ఆలయ భూముల పరిరక్షకులు, హిందూ సంఘాలు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసినా వాళ్ల నుంచి ఆశించిన స్పందన ఏం కనిపించలేదు. ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు. 1964 నుంచి ఆ భూములు దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా ప్రస్తుతం టౌన్ సర్వే రికార్డుల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల పేరిట కనిపిస్తున్నాయి. వీటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా లోకాయుక్త సైతం సీరియస్ అయ్యింది. అదలా ఉండగానే తాజాగా మరోసారి మురళీ మనోహరుడి ఆలయ భూమి కబ్జా చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆలయం పక్కన ఉన్న దేవాలయ భూమిపైనే కన్నేశారు. దాదాపు ఎకరం ఉన్న ఈ స్థలం ప్రధాన రోడ్డుపై ఉండడంతో కబ్జాదారులు కన్నుపడింది. ఇక్కడ చెత్త వేయడంతో పాటు స్థానిక పాఠశాలకు చెందిన ఒక బోర్డు కూడా దర్శనమిస్తోంది. ఈ కబ్జాను అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కీలకంగా కొన్ని ప్రశ్నలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. మురళీ మనోహర్ స్వామి ఆలయానికి సంబంధించి ఆస్తులు, కొన్ని వందల కోట్ల ఉన్న ఆస్తులు, భూములు ఏమయ్యాయనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇన్ని భూములు ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం, ఎండోమెంట్స్ ఎందుకు స్పందించడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి పూర్తిగా కూడా భూ కబ్జాదారుల చేతుల్లో ఈ ఆలయ భూములు వెళ్ళడాన్ని ఎంతవరకు సమర్థిస్తోంది ప్రభుత్వం, ఎండోమెంట్స్ అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇవన్నిటికి కూడా ఆలయ భూములన్నీ కూడా రోజు రోజుకి స్వాహా అయిపోతున్న పరిస్థితి. దీన్ని అడిగే నాదుడు లేక అడిగిన వారి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనిపైనే హిందూ సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయానికి కేవలం కిషన్బాగ్లో మాత్రమే కాదు, షామీర్పేటలోని తుర్కపల్లిలోనూ వందలాది ఎకరాల భూములు ఉన్నట్లు బయటకు వస్తోంది. మరి ఇక్కడ మాయమైన భూములు, అక్కడ తుర్కపల్లిలో ఉన్న భూములు వెలికితీస్తే కిషన్ బాగ్ మురళీ మనోహరుడు ఎంత శ్రీమంతుడవుతాడు, తన భక్తులను ఏ స్థాయిలో అనుగ్రహిస్తాడో ఊహించుకోవాల్సిందే అంటున్నారు హిందూ సంస్థల ప్రతినిధులు. మరి ఎండోమెంట్ అధికారులు ఇకనైనా రికార్డుల వెలికితీతకు పూనుకుంటారా? నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. మరి ఈరోజు మన కార్యక్రమంలో ఇద్దరు విశిష్ట అతిథులు మనతో ఉన్నారు. శ్రీ నేరెళ్ళ మల్యాద్రి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. వారు రిటైర్డ్ జడ్జ్ అండి, జిల్లా కోర్టు నుంచి. అలాగే ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా. అలాగే వారందరికీ కూడా సుపరిచితులు. ఎన్నో సందర్భాలలో
ధార్మిక అంశాల మీద, సామాజిక అంశాల మీద, అలా లీగల్ అంశాల మీద కూడా ప్రజల్ని చైతన్యపరుస్తూ వారి గలంతో ఎంతో మంది ప్రజల్ని వారు చైతన్యం చేస్తున్నారు. మరి ఇదే అంశం మీద వారితో మనతో మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. అలాగే మనతో ఉన్నారు మరొక ప్రముఖ అతిథి. వారు ఇంతకు ముందు ఫార్మర్ లీగల్ అడ్వైజర్ టు డీజీపీ 2 తెలుగు రాష్ట్రాలకి, అలాగే మనకి ఫార్మర్ అడ్వైజర్ ఫర్ సిఐడి ఉమెన్ సేఫ్టీ తెలంగాణకు ఉన్నారు. నన్ అదర్ దెన్ శ్రీ నాగరావు గారు, ప్రముఖ న్యాయవాది. మనకి బహదూర్పుర మండలానికి సంబంధించి కిషన్ బాగ్ ఏరియాలో మురళీ మనోహర స్వామి అనే దివ్యమైన కృష్ణ ఆలయం ఉందండి. మరి ఆలయానికి సంబంధించి సార్ ముందుగా మల్యాద్రి గారు, ఈ ఇంత చక్కటి మంచి విషయం మీద ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడటానికి మమ్మల్ని పిలిచిన హెచ్ఎంటీవీ వారికి, వాళ్ళ ప్రేక్షకులకి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దేవాలయాలు అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మీరు ఒక టెంపుల్ గురించి చెప్పారు. అవునండి, వేల ఎకరాలు చాలా ఉన్నాయి. అన్ని ఎకరాలు ఉండి కూడా ఆ దేవాలయానికి జరగాల్సినటువంటి రీతిలో కార్యక్రమాలు జరగటం లేదు. అవునండి. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్కి రాజుగారికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడితే ఆయన ఆరోగ్యం బాగాలేదండి. వాళ్ళ సిస్టర్ ఇప్పుడు చూస్తుంది. సిస్టర్ కొడుకు వర్మ, ఆయన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక బుక్ ఇవ్వటం, నాతో మాట్లాడటం, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సందర్భంగా ఆమె ఒకటి చెప్పింది. ఆ రాజవంశీకులంతా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒంటి మీద ఏమున్నా అవన్నీ కూడా దేవాలయంలో వదిలేసి వచ్చేవాళ్ళట. తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళతోటి కాళ్ళు, చేతులు, ఒళ్ళు ఎక్కడైనా సరే శుభ్రం చేసుకొని నీటితో కడుక్కొని వచ్చేవాళ్ళట. ఎందుకమ్మా అని అడిగాను. ఆ ధూళి కూడా మనము అక్కడి నుంచి స్వామివారిది మనం కరప్టెడ్గా తీసుకురాకూడదు అని చెప్పారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో కానీ, ఎంక్రోచ్మెంట్ యాక్ట్లో కానీ ఈవెన్ అటెంప్ట్ వాడు వెళ్ళి తను దిగవలేదు, ఒక చిన్న అటెంప్ట్ చేసినా కానీ డెఫినేషన్ ప్రకారం అది ల్యాండ్ గ్రాబింగే. కానీ ఆ అటెంప్ట్ జరిగినప్పుడు ఎవరు స్టెప్స్ ఇమీడియట్గా తీసుకోవడం లేదు. అది చేస్తే ఇప్పుడు మీరు ఈ దేవాలయం గురించి కూడా చూశాను. ఒక డంప్ లాగా ఎవరో తీసుకొచ్చి దాంట్లో అంతా చేస్తున్నారు చెత్త. అవునండి. లేదా ఏదో పార్కింగ్ చేయటం, ఇట్లా దాన్ని ఒక వేస్ట్ ప్లేస్ లాగా చిన్నగా దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు. అవును, దాన్ని కర్బ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈజ్ అన్ అటెంప్ట్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్. ఓకే, కానీ అటెంప్ట్ను కూడా ల్యాండ్ గ్రాబింగ్ అనే చట్టం చెప్తుంది. ఓకే. సో ఎన్విరాన్మెంట్స్ యాక్ట్ ఖచ్చితంగా దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి అథారిటీస్ స్టెప్స్ తీసుకోవాలి. ఇది ఒక భాగం. మరి రెండోది ఏంటంటే, సామాన్య మానవులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి భక్తి, విశ్వాసం, దేవాలయం మీద నమ్మకం అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి లోకల్ స్టాండింగ్ ఉందా లేదా. లోకల్ స్టాండింగ్ అంటే కోర్టుకి వెళ్ళి కేసు పెట్టి ఈ రిలీఫ్ ఈ టెంపుల్కి ఇవ్వండి అని అడిగే హక్కు. డబ్బులు మిగిలిపోతే నేను ఎలా కంప్లైంట్ ఇస్తాననేది ఒక చిన్న అవగాహన లేని ఏరియా అన్నమాట. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఎల్ నరసింహారెడ్డి గారని ఆనరబుల్ జస్టిస్ వారికి జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, ఒక వ్యక్తి రోజు టెంపుల్ ముందు నుంచి పోతూ ఉంటాడు, కనీసం టెంపుల్లో కూడా ఎంటర్ కాడు. టెంపుల్ రాగానే సైకిలో, రిక్షానో లేకపోతే నడిచిపోతున్నప్పుడు చెప్పులు పక్కన పెట్టేసి ఒక దండం పెట్టేసి వెళ్ళిపోతుంటాడు. కొంతకాలానికి అతను తెలుస్తుంది ఈ టెంపుల్ యొక్క ల్యాండ్స్ని ఎవరో గ్రాప్ చేశారు, ఇంటర్ఫియర్ అయ్యారని. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను కొలిసే దేవుడి యొక్క పొలాలు లేకపోతే ఆస్తులు ఇలా యాక్ట్ చేస్తారని కోర్టుకు వెళ్తే ఫస్ట్ అబ్జెక్షన్ ఏంటంటే, నీకేంటి లోకల్ స్టాండింగ్, నీది కాదు అది, దానికి ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, లేదా XYZ ఉన్నారు ధర్మకర్తలు, వాళ్ళకి లేనిది నీకేంటి అని చెప్పి కోర్టుకు వెళ్తే ఆ జడ్జిమెంట్లో హైకోర్టు వారు ఏమన్నారంటే, ఎనీబడి బై వే ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దేవాలయ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎవరి మనోభావాలు ఆ ఆస్తిని గనక ఇంటర్ఫియర్ అయ్యి గ్రాప్ చేసినా లేకపోతే దాంట్లో ఆదాయాన్ని కొట్టేస్తున్నా
ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోయినా ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అనమాట, రక్షించడానికి, దాంట్లో భక్షించడానికి కాదు, ఆ రక్షించడానికి హక్కు కలిగి ఉన్నాడు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని గురించి మనం చర్చిస్తాం. మీరు అడిగిన దానికి సూటిగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వాడు దేవాలయం మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా, విశ్వాసం కూడా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఓకే, వాళ్ళని కూడా ఆయన రప్పించుకునేది, లేకపోతే వాళ్ళు దీని గురించి రోజు చర్చిస్తుంటారు. సో రైట్ ఉందా లేదా అంటే తప్పకుండా ఉంది అని మీరు చెప్తున్నారు. అంతే. సార్ నాగరఘు గారు, మురళీ మనోహర స్వామి ఆలయం తీసుకోండి. ఈ ఆలయానికి దాదాపు ఈ ఒక్క ఆలయమే కాదండి, మన భాగ్యనగరం పరిసరాలలో ఉన్న ప్రతి ఆలయానికి 100 ఎకరాల భూములు ఉన్నాయి. అప్పట్లో మనకి ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ లేదు, ఈ రంగం లేదు, ఇవన్నీ లేదు కాబట్టి అలా ఉండేవి. కానీ కాలక్రమేణా సిటీ విస్తరిస్తోంది పూర్తిగా కూడా. హైదరాబాద్ మహానగరం ఇది ఒక వన్ ఆఫ్ ద కాస్మోపాలిటన్ సిటీ టుడే మనకి భారతదేశంలో. సో ఆ కాలక్రమేణా సిటీ ఎలా అయితే విస్తరిస్తుందో అలాగే ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 30 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, జస్ట్ 10 సంవత్సరాలలో ఈ వ్యవస్థ ఎలా మారిందో. మరి ఈ నేపథ్యంలో ఆలయాలకున్న 100 ఎకరాల భూములు ఈరోజు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. భూ కబ్జాదారులు ఎలాగైనా వాటిని భక్షించాలి అనే ఆలోచనలో అసలు అడ్డుకట్ట లేకుండా, వీరిని ఎవరూ ప్రశ్నించేవారు లేకుండా, ఇప్పుడు ఇందాక మనకు తెలిసింది ఎవరైనా ప్రశ్నించవచ్చు, నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా కూడా ప్రశ్నించవచ్చు అనే హక్కు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ చిత్తశుద్ధి లోపిస్తోంది? వీళ్ళు అంత యథేచ్ఛగా విచ్చలవిడిగా ఆలయ భూములు ఎందుకు వీళ్ళు ఆక్రమిస్తున్నారు? మరి దీనికి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి అంటే కళ్ళప్పు చెప్పుకొని చూస్తోందా? ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళకి తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా? ఎక్కడ ఈ లోపం ఎక్కడ కనపడుతుంది అంటారు? ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న యమునా పాఠక్ గారికి, అలాగే సీనియర్ మిత్రులైన మా నేరెళ్ళ మాల్యాద్రి గారికి నమస్కారాలు. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ అడ్వైజెస్ గివెన్ బై మై ఎల్డర్ బ్రదర్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎనీ పర్సన్ కెన్ ఇనిషియేట్. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, మన ల్యాండ్లో ఎవడైనా వస్తే మనం ఎంత తొందరగా రియాక్ట్ అవుతున్నామో, ప్రభుత్వ ల్యాండ్స్ ఎవరైనా చేశారంటే మనం అవ్వం. మన ఇంటి ముందు కారు ఎవడైనా 10 నిమిషాలు పెడితే నేను గంట తర్వాత పోయి అడుగుతావు, ఎవరు నువ్వు ఎందుకు కారు పెట్టావని. అలాగే ఈ దేవాలయ ల్యాండ్స్ అనేది వచ్చేటప్పటికి ఎవరు కేర్ తీసుకోరు. మీరు చెప్పినట్టు ఎవ్రీబడి నోస్ ల్యాండ్ గ్రాబింగ్ ఉంది, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు చేసుకోవట్లేదు అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అందరూ దొంగలే అనే మాట అనను, కానీ ఒకడు తీసుకొని పోతే మనం కూడా దాన్ని అనుసరిద్దాం. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, ఎండోమెంట్స్ కమిషనర్ ఉంది, ఎండోమెంట్స్ కమిషనర్కి మీరు కంప్లైంట్ చేసినా, అలాగే క్రిమినల్ ట్రెస్పాస్ ప్రావిజన్ ఉంది. ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్స్కి ఎంటర్ అయితే సో డెఫినెట్లీ దే కెన్ గివ్ ఏ కంప్లైంట్ టు ది కన్సర్న్ పోలీస్ స్టేషన్, వాళ్ళ ట్రెస్పాస్ అయ్యారు అని. 100,000 ఎకరాలు సింహాచలం సంస్థాన టెంపుల్కి ఇచ్చిన ల్యాండ్స్ వెళ్ళిపోయినా కానీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అలాగే మీరు చూడండి, వక్ఫ్ బోర్డు ఉంది, అలాగే ట్రస్ట్ ఉంది క్రిస్టియన్స్కి, వాళ్ళ ల్యాండ్స్ ఎవరైనా ఆక్యుపై చేయమనండి. బికాజ్ దెర్ ఈజ్ నో యూనిటీ ఇన్ హిందూయిజం, దెర్ ఈజ్ నో యూనిటీ. స్వామీజీలు కానీ పీఠాధిపతులు కానీ ఉన్నారంటే వాళ్ళ పర్సనల్ ఎజెండాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కానీ ఈ దేవాలయాల సంరక్షణ అనే ఎజెండా ఎక్కడా చేయరు. ఎందుకంటే 2 days బ్యాక్ తీసుకుంటే కర్ణాటక గవర్నమెంటు హిందూ దేవాలయాల్లో వచ్చే వార్షిక ఆదాయం మీద 10% ట్యాక్స్ కట్టమని ఇచ్చింది. ల్యాండ్స్ ఎన్ని ఉన్నా, నేను అదే మీకు ఇందాక చెప్పింది, మన ల్యాండ్లోకి ఎవరైనా వస్తే మనం ఎలా ఊరుకోమో, ఆ గుడికి వెళ్ళే దేవాలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇక్కడ భక్తి ఉంది, దేవుడు ఉన్నాడని తరతరాల నుంచి రాజులు కానివ్వండి, ఎవరైనా జమీందారులు కానివ్వండి, ఎవరైనా కానీ ఎందుకు భూములు ఇవ్వటం జరిగింది అంటే, వాటి మీద వచ్చే పంట పొలాలతో భగవంతుడికి నిత్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు వైభవంగా జరగాలనే ఒక సదుద్దేశంతో ఈ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది. బట్ అల్టిమేట్ రిజల్ట్ ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, బట్ చట్టం ఇంప్లిమెంటేషన్ తీవ్రత లేనంత వరకు there is no mechanism to prevent this kind of land grabbing. సో ఇప్పుడు నాగరావు గారు, తీవ్రత లేదు, చట్టాలు ఉన్నాయి, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ వరకు వస్తే ఆ తీవ్రత అనేది లేదు అంటున్నారు. ఫస్ట్
ఏ భూమి అయినా కానీ జనరల్గా ఒక్కొక్క భూమికి ఒక్కొక్క పేరు పెట్టారు. మనం భూమిగా మనకు కనపడుతుంది. మీదైతే సపోజ్ నేను పర్చేజ్ చేసుకున్నాను అనుకోండి ఎక్స్ దగ్గర, అది సెల్ఫ్ ఎక్వైర్డ్ లేదా జాయింట్ ఫ్యామిలీ తరపున కొన్నాను, ఎట్లయినా కానీ అది ఇండివిజువల్ ల్యాండ్ కొనుక్కున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, పోరంబోక్ ల్యాండ్ ఉంటుంది, లేకపోతే దేవాదాయ శాఖ ల్యాండ్ ఉంటుంది. ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కొక్క చట్టం వచ్చేసింది అమలు ఇంప్లిమెంటేషన్కి వచ్చేవాడికే. దీనికి లిమిటేషన్ యాక్ట్ కూడా, అంటే ఎంత కాలం లోపల ఈ ఆస్తికి సంబంధించి ఏదైనా ముప్పు కానీ ఇబ్బంది కానీ వస్తే, ఎవరైనా గ్రాప్ చేస్తే ఒక్కొక్క టైప్ ఆఫ్ ల్యాండ్కి ఒక్కొక్క టైం ఇచ్చాడు. ఇండివిజువల్ ల్యాండ్ అయితే 12 years. మీ ల్యాండ్ ఎవరైనా ఎంకరేజ్ చేసి ఉంటే సో 12 years లోపల మీరు చర్య తీసుకోకపోతే ఆ ల్యాండ్ మీది కాకుండా వాడిది అయిపోతుంది. ఓకే. అదే గవర్నమెంట్ ల్యాండ్ అయితే 30 years. ఓకే. అట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ ల్యాండ్కి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క యాక్ట్లో లిమిటేషన్ పీరియడ్ పెట్టాడు. కాల పరిమితి లోపల చర్య తీసుకోవాలి. అయితే ఈ చర్య తీసుకోవడానికి ఫస్ట్ ఎవరు గమనించాలి? ఎవరైతే ఓనర్ ఉంటాడో, జనరల్గా వాడు ఈ నా ప్రాపర్టీ సార్ అన్నట్టు మన ఇంటి ముందు కారు పెడితే 10 నిమిషాల లోపల తీసేయమంటాం. ఈ పర్టికులర్ ల్యాండ్కి ఓనర్ ఎవరు అంటే ఈ పర్టికులర్ మనోహర స్వామీజీకి దేవాలయానికి తుర్కపల్లిలో కూడా 100 ఎకరాలు ఎంతో భూమి ఉందంట. ఇది కూడా చాలా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది ఈ ప్రాపర్టీ. షామీర్పేట్ పరిధిలో ఉన్నట్టుగా ఒక సమాచారం మనకు అలా వినపడుతుంది. మరి వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలి, లేదా ఎవరైతే మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, ఎవరైతే దీన్ని ఆక్రమించున్నారో వాళ్ళకి టైటిల్ ఎలా వస్తుంది? రాదు. వాళ్ళకి టైటిల్ అనేది వచ్చే ప్రసక్తే లేదు ఎంతకాలమైనా సరే. వాళ్ళు ఎంకరేజ్ చేసినా టైటిల్ రావాలంటే మ్యూటేషన్ జరగాలి. ఈ ఇంకా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో ఆ రాజుల గారి పేరే ఉంది. అయితే టౌన్ రికార్డ్స్ అని కొన్ని ఉంటాయి. పొజిషన్ ఎవరి పేరుతో ఉందో వాళ్ళ పేరు సాగు, సపోజ్ ల్యాండ్ అనుకోండి, సాగు రాసి వెళ్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు భూమిలో ఉండి సాగు విత్తనాలు వేసుకొని పండిస్తుంటే వాడి పేరు రాసి వెళ్తాడు. వాడు సాగు వరకే, అంతవరకే, ఓనర్ కాదు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని ఈ ల్యాండ్స్ గవర్నమెంట్కి ఎండోమెంట్ కింద ఇచ్చేశారు అని మ్యూటేషన్ చేయించుకోవాలి. ఆ మ్యూటేషన్ అనేది జరగల. అక్కడ లెథర్జీ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కన్సర్న్ అథారిటీస్ లేకపోతే కన్సర్న్ ఎవరున్నారో వాళ్ళు చేశారు. కానీ అంత మాత్రాన ల్యాండ్ మారిపోయి వాళ్ళ పేరు మ్యూటేట్ కాలేదు కదా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ పేరు ఇంకా ఎవరి పేరు కూడా ఈ ఎంక్రోచర్స్ పేరు ఇంకా మ్యూటేట్ కాలేదు. సో ఎవరైతే అటెంప్ట్ చేశారో చెత్తేసి అదేదో ఇది ఆస్తి దేవుడిది కాదు, దేవాలయంది కాదు, దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము వాడుకుంటున్నామని చెప్పి ఒక చిత్రీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వాస్తవాలు మనకు తెలియదు. అలా కనుక చేస్తే ఆ అటెంప్ట్ కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వస్తుంది. సో వాళ్ళ మీద ఇమీడియట్గా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకో లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ కన్సర్న్ పోలీస్కో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ సుమోటో కూడా పోలీస్ తీసుకోవచ్చు. ఓకే సార్, ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఎవరైతే ఆ అటెంప్ట్ చేసినా కూడా ల్యాండ్ గ్రాబింగ్ కిందకి వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఆలయానికి సంబంధించి ఆ ట్రస్ట్ కావచ్చు లేకపోతే ఆలయానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ఒక సగటు మనిషిగా కూడా ఆ స్వామిని కొలిచే భక్తుడిగానో భక్తురాలుగానో ఎవరైనా కూడా వేయచ్చు అంటారా? ఎవరైనా వేయచ్చు. వేసినా వేయకపోయినా జడ్జెస్ నా నాలెడ్జ్లోకి ఇది తీసపోయినా సెక్షన్ 190 క్లాస్ సి ప్రకారం సిఆర్పిసిలో నాలెడ్జ్ జనప్ జడ్జి గారికి ఇక్కడ ఇట్లా ఉంది, ఇట్లా మోసం జరిగింది, ఇట్లా ఎవరో అటెంప్ట్ చేస్తున్నారని పంపిస్తే ఆయన కూడా సోమోటో తీసుకోవచ్చు. దయచేసి దేవాలయాల ఆస్తుల జోలికి మీరు వెళ్ళొద్దు. ఒకవేళ ఎవరైనా అటెంప్ట్ చేసుకుంటే వాళ్ళ అటెంప్ట్ని విత్డ్రా చేసుకొని పోతే మరీ మంచిది. లేదంటే ఇప్పుడు పబ్లిక్ కాన్షియస్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కానీ లేదా ఎండోమెంట్ చట్టం ప్రకారం కానీ ఇటు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ తీసుకోబోయే చర్యలన్నిటి కూడా ఆ పర్యవసానం మీరే అనుభవిస్తారని చెప్పి నేను మనవి చేస్తాను. Let us make a request to the Honorable High Court. Sir, you appoint a committee, independent committee, maybe a CAD officers, maybe independent officers, maybe endowment officers, come police officers. Let them make an inquiry as independent agency. బాగా గుర్తుపెట్టుకోండి, మా ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమం ద్వారా చెప్పేది,
ఎప్పుడైతే గ్రాబింగ్ జరిగినా కూడా వేయొచ్చు అని చట్టంలో ఉంది కాబట్టి వెనెవర్ వీఆర్ టేకింగ్ స్టెప్స్ మన ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు ఇలా చేశారు అని ప్రేయర్ని ఓపెన్గా వదిలేయద్దు. లెట్ హైకోర్ట్ అపాయింట్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ అండ్ లెట్ దట్ ఏజెన్సీ విల్ వర్క్ అండ్ సూపర్వైజ్ బై ది హైకోర్ట్. అప్పుడు స్పెసిఫిక్గా వస్తుంది. ఎందుకంటే అమ్మా టెంపుల్స్ యొక్క వార్షిక ఆదాయాన్ని బట్టి ఆ టెంపుల్ సూపర్విజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అనో డిప్యూటీ కమిషనర్ జాయింట్ కమిషనర్ ఉంటున్నారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే బికాస్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ వేరియస్ రీజన్స్ విచ్ కెనాట్ టాక్ ఓపెన్లీ అండ్ ఎవ్రీబడి నోస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక టెంపుల్కి ట్రస్ట్ బోర్డు ఉన్నది. ట్రస్ట్ బోర్డు వాళ్ళ ల్యాండ్స్ వేరే వాళ్ళు చేసిన వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియకుండా ఉండదు. సో దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు సూపర్వైజ్ అండ్ ఎంక్వైర్ మన ల్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎవరైనా ఆక్యుపై చేశారా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, సింహాచలం టెంపుల్ ఇందాక నేను చెప్పింది చూస్తే సార్ చుట్టుపక్కల మొత్తం ఇల్లు వచ్చేసినాయి అనాథరైజ్డ్లీ. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయినాయి, అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు చట్టంలో 30 years గవర్నమెంట్ ల్యాండ్లో కనుక మనం కంటిన్యూ అయితే 30 years లోపల కనుక గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకోకపోతే మనం వెళ్ళగొట్టడానికి ఆటోమేటికలీ ది అడ్వర్స్ పొజిషన్ కాన్సెప్ట్ విల్ కమ్. 30 ఏళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే దట్ ఈస్ లా. సార్ ఇంకొక ప్రశ్న మీకు నాగరఘు గారు, మనం చెప్పుకోబడుతున్న ఈ ఆలయ భూములన్నీ కూడా ఆలయ ఆస్తులు ఇవన్నీ కూడా నడిబొడ్డులో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా సిటీ విస్తరిస్తోంది. ఇందాక మీరు చెప్తున్న షామీర్పేట వైపు కావచ్చు, లేకపోతే అన్ని పక్కల. మరి అలాంటప్పుడు ఈ యాక్ట్ ఉన్న ఒక సగటు మనిషి, ఒక స్థానికుడు అక్కడికి వెళ్ళి దాని గురించి ప్రస్తావిస్తే ఈ లోకల్ గుండాయిజం, ఒక రౌడీయిజం, బెదిరించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఈ వేధించడం, వేధింపులు అని ఎవరైనా ఆర్టీఏ ఆలయ భూములకు సంబంధించి ఎవరైనా కూడా అడిగితే వాళ్ళ మీద వేధింపులు, బెదిరింపులు, చంపేడాల వరకు కూడా జరుగుతున్న పరిస్థితుల్ని మనకి లా వీళ్ళకి ఎలా ప్రొటెక్ట్ చేయబోతోంది? అందుకే అలాంటి క్రైసిస్ ఉన్నప్పుడు లెటర్స్ రైట్ ఎ లెటర్ టు చీఫ్ జస్టిస్. హీ కెన్ టేక్ ద కేస్ యాజ్ సుమోటో. మనకి ఇబ్బంది ఉంది, మనకి ప్రొటెక్షన్ దొరకదు అన్నప్పుడు మీరు ఆధారాలతో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకు పంపించండి. డెఫినెట్లీ విల్ టేక్ సుమోటో. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు దీనికి. సో స్పెషల్ కోర్ట్స్ని మనం అప్రోచ్ అవ్వచ్చు. మరొకటి రెవెన్యూ అథారిటీస్ కూడా ఒక ఐడెంటిఫై చేసి ఏ ల్యాండ్ ఎవరిది అని ఒక మెకానిజం ప్రకారం డిమార్కెట్ చేసి ఇది టెంపుల్ ల్యాండ్ అని రికార్డ్స్లో రాయాల్సిన బాధ్యత వాళ్ళ మీద పెట్టారు. ఎవరినైనా ఎవిక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఆల్ అథారిటీస్ అసిస్ట్ చేయాలి వాడికి. సపోజు రెవెన్యూ వాళ్ళు ఎవిక్ట్ చేస్తున్నారు, పోలీస్ అథారిటీస్ వాళ్ళకి అసిస్ట్ చేయాలి. ఇలాంటి తీర్పు ఒకటి ఇచ్చారన్నమాట. అట్లే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ట్రస్ట్ వర్సెస్ ఆర్కే బిల్డర్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. 2024లో సుప్రీంకోర్టులో ఆన్లైన్ TS 178 ఉంది పేజ్ నెంబర్. దాంట్లో ఏం చేశారంటే ఒక ప్రైవేట్ బిల్డర్ ఏం చేశాడు, టెంపుల్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యి కొంత భాగం వాడు ప్రైవేట్గా కట్టేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే టెంపుల్ శాంక్టిటీ ప్రిజర్వ్ చేయాలంటే ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ వచ్చి అంటే ఏదైతే ఎంక్రోచ్ చేశారో అది కావాల్సింది కాబట్టి ఇమీడియట్గా మానిటర్ చేసి టైమ్లీ యాక్షన్ తీసుకొని డిమాలిష్ చేయమని చెప్పారనమాట. సో నేనేం చెప్తున్నానంటే ఇన్ని తీర్పులు చాలా జ్యుడిషియల్ యాక్టివిజంలో వచ్చినప్పుడు వాటి గురించి మీలాంటి ఈ HMTV కానీ మీరు కానీ యమునా పాఠక్ గారు మీరు మమ్మల్ని అందరినీ పిలిచి ఇలా చక్కగా సీనియర్ కౌన్సిల్ని అందరూ పిలిచి అడగటం, ఇది ప్రజల్లోకి వెళ్ళటం. ఇప్పుడు ప్రజలకు ఒకటి అర్థమైపోయింది, టెంపుల్ అంటే కేవలం వెళ్ళి కొంత డబ్బులు వేసేసి మన తప్పుల్ని రక్షించుకునేది కాదు. అక్కడ ఇందాక అనుకున్న విధంగా అన్ని ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి. దాంట్లో భాగంగా మన బాధ్యత వాటిని రక్షించుకోవటం. ఈ ధార్మికంగా ఎక్కడైనా టెంపుల్ ప్రాపర్టీస్ కనుక ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం వస్తే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పి మనం చేస్తాం.
చాలా ధన్యవాదాలు నేరెళ్ళ మల్యాద్రి గారు, అలాగే నాగరావు గారు. మనకి న్యాయశాస్త్రంలో ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి, ఎన్నో తీర్పులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అవి పటిష్టంగా ఉన్నా, పటిష్టంగా అవి ముందుకు వెళ్ళాలి అంటే నిబద్ధత గల పౌరులుగా మనమందరం కూడా శ్రీకారం చుట్టాలి, ముందుకు రావాలి. నిర్భయంగా కూడా జరుగుతున్న అన్యాయాన్ని మనం గలం విప్పి మాట్లాడాలి. దానికి కావలసిన అన్ని సూచనలు, ఒక పవర్ఫుల్ టూల్స్ మనకి ఈ రోజు వక్తలు మనకు తెలియడం జరిగింది. మరి వారిద్దరికీ కూడా వారి అమూల్య సమయం ఇచ్చి మరి ప్రజల్ని చైతన్యపరిచినందుకు వారికి HM టీవీ తరఫున, మా జాగో టీం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు.